రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ మీ అందరి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి. మరి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు 5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్లలో కనీసం ముఖం కూడా చూపెట్టలే. వరదలు వస్తే పత్తాలేడు, రైతుల కష్టం ఉంటే పత్తాలేడు, కేంద్రంతో కొట్లాడుతా అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు, పార్లమెంట్ లో పత్తాలేడు. అందుకే నేను అనేది ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళో వస్తారు, నిలుచుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా గల్లవడరు. అందుకే నేను అనేది ఇవాళ హుజూరాబాద్కి వెళ్ళి వచ్చినాయన గాని, తాండూరుకి వెళ్ళి వచ్చినాయన గాని వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇవ్వాలి గల్లవడరు. ఎక్కడ కూడా మీకు దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నిక ఉత్తుత్త ఎన్నిక కాదు. ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడేబాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? 15 లక్షలు ఇస్తా, అందరి ఖాతాలల్లో నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు తెస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా వాడు వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడేబాయి బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు. 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. చోటాబాయి గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా గదిస్తా అని చెప్పి చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లా ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కంగానే మీరు అర్జెంట్ గా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4000 ఇస్తా ముసలిలకు కేసీఆర్ 2000 ఇస్తానన్నాడు. అయ్యిందా 4000? ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు. పడ్డాయా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరకలేదా బంగారం రేవంత్ రెడ్డికి? బంగారం దుకాణాలు కమ్మైనాయి. ఆ లలితా జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు, ఆయన దగ్గర మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. అటు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్లాడాలి. ఇప్పుడు మనం ఆలోచించండి. సినిమాలు చూస్తారా మీరందరూ? బాగా చూస్తారా? ఇయర్ సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వస్తున్నాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా పెట్టిండు, మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చేసిండు? రుణమాఫీ చేస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కాబట్టి చేస్తా అని చెప్పి మోసం పార్ట్ 1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ 2. ఇప్పుడు ఏంటిది కథ? ఎక్కడ పోతే అక్కడ, ఏ దేవుని కాడికి పోతా దేవుని కాడ దండం పెడుతున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. యాదగిరిగుట్ట పోయిండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా 15 ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటాడు. బాసర పోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి 15 ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతది. కానీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే మన తప్పైతది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు కల్పించారు. బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు. కంటోన్మెంట్ లో
లాస్య నందిత గారిని కూడా గెలిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 గెలిపించారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ 7 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి మన తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు. సారీ, ఒకటి ఉప్పల్లా, రెండోది అంబర్పేటలో 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రాయ్యా అంటే లేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పల్ ఇవాళ నత్త నడకని నడుస్తున్నది. ఉప్పల్ ఫ్లైఓవర్ సిగ్గుండాలన్నా మరి బీజేపీ కోటేస్తానికి ఎవరికన్నా. ఇన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే షామీర్పేటకు హైదరాబాద్ లో ఆడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్ళి ఇక్కడ తుమ్ముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే వేయాలన్నా నీ కోటు ఎందుకు వేయాలి? బడే బాయిదేమో బడా మోసం, 15 लाख డాల్ దేతా ఉన్నాడు, ఇచ్చిండు ఎవరికన్నా 15 लाख అయ్యిందా? ఎందుకు వేయాలి ఓటు మరి బీజేపీకి? అడిగితే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒక్కటి వాళ్ళకి ఇంకేం తెలియదు. జై శ్రీరామ్. శ్రీరామునితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరివాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు. శ్రీరాముడు కూడా లంగలను గెలిపి నీ దొంగలను గెలిపిమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరామునితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్దాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండి మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారిని మాట నుండి గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు ఓడిపోకుండ్రి.